500 మందికి పైగా ఉన్న ఆ కార్యాలయంలో ఉద్యోగస్తులందరికీ ఆ వార్త షాక్ కలిగించింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఉద్యోగస్తులందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. ఉదయం 10 అయ్యేసరికల్లా తమ కంప్యూటర్ల ముందు కూర్చొని లాగిన్ అయ్యి పనుల్లో తలమునకలయ్యేవారు. అందుకు విరుద్ధంగా అందరూ ఆ వార్త గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటూ చర్చల్లో పడిపోయారు. అదొక సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ 500 మందికి తలలో నాలుక మందస్మిత. పేరుకు తగ్గట్టు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఉదయం ఉద్యోగస్తులంతా ఆఫీస్కి చేరక మునుపే ఆమె సీట్లో కూర్చుంటుంది. ఆమెది హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఈ అమ్మాయికి ఇన్ని తెలివితేటలున్నా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పూర్తి కథ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కథాపుస్తకం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యద్భావం తద్భవతి అనే వీడియోలో పూర్తి కథను వినండి.